జగన్మోహన్ రెడ్డి గారు తన లాస్ట్ ప్రెస్ మీట్లో మావిగన్ వర్సెస్ అమరావతి అనే అంశం మీద స్పందించుకుంటూ మేము మావిగన్ అనే అంశం మీద 29లో ఎన్నికలకు వెళ్తాం. ఎన్నికల అంశాల్లో అది ఒకటి. మావిగన్కు మద్దతు ఇచ్చేవాళ్ళు మా వైపు నిలబడండి, అమరావతికి మద్దతు ఇచ్చేవాళ్ళు అటువైపు నిలబడండి అని చెప్పి 29 ఎన్నికల ప్రధాన అంశాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పారు. అయితే తాజాగా మంత్రి సత్యకుమార్ గారు ఒక సమావేశంలో ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిరారు. కాసింత గమ్మత్తు అనిపించింది. మంత్రి గారు ఏమంటారంటే, అమరావతి అనే రాజధాని అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇదే అంశం మీద ఎన్నికలకు వెళ్ళి ప్రజల దగ్గర తేల్చుకుందామా అని చెప్పి ఉల్టా జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతూ ఉన్నారు మినిస్టర్ గారు. జగన్ గారు విసిరిన సవాల్ అదే కదా. బహుశా మంత్రి గారు ఇప్పుడే వెళ్దామంటున్నారా ఏంటి? దానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగానే ఉన్నారు కదా. మరి ఇప్పుడే వెళ్దామని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనలే. 29 ఎన్నికల్లో ఈ రెండు అంశాల మీద వెళ్దాము అన్నారు. కానీ మంత్రి గారు ప్రజల దగ్గరికి వెళ్దామా, అమరావతి అనే అంశం మీద ఎన్నికలకు వెళ్దామా, సిద్ధమా అని సవాల్ విసురుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమే కదా. మరి ఇప్పుడు మంత్రి గారు అటు వాళ్ళ జనసేన పార్టీని, టీడీపీ పార్టీని ఒప్పించి ఇప్పుడు అమరావతి అనే రాజధాని అంశం మీద రెఫరెండంగా మాత్రం ఎన్నికలకు వెళ్తారా? అంటే ఇంక ఏమి హామీలు, ఏం మేనిఫెస్టో లేవు. జగన్ చెప్పింది అదే, మంత్రి సత్యకుమార్ గారు చెబుతూ ఉన్నదే అదే. అమరావతి వర్సెస్ మావిగన్ ఇదే అంశం మీద, లేదా అమరావతికి అనుకూలం వ్యతిరేకం ఇదే అంశం మీద మరి వెళ్తారా ఎన్నికలకు? ఓన్లీ అదే రెఫరెండం. ఎందుకంటే మినిస్టర్ గారే సవాల్ విసురుతున్నారు జగన్ గారికి, ఎన్నికలకు వెళ్దామా ఇదే అంశం మీద అని. మరి మంత్రి గారి ఉద్దేశం కేవలం వైసీపీకి ఉన్న 11 మంది రాజీనామా చేసి అమరావతికి వ్యతిరేకం అని చెప్పి ఎన్నికలకు పోండి అని చెప్పి ఏమన్నా చెబుతున్నారా? అట్లాంటప్పుడు ఇంకా సవాళ్ళకు, ఛాలెంజ్లకి అర్థం పర్థం ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం మరి ఇదే అంశం మీద ప్రజలకు రెఫరెండంగా వెళ్తారా మరి ఎన్నికలకు? అప్పుడు ఇంక వీళ్ళకి తిరుగుండదు. అమరావతి కేంద్రంగా వీళ్ళు ఏం నిర్ణయాలు తీసుకున్నా దాన్ని విమర్శించే పార్టీలకు, దాన్ని విమర్శించే వ్యక్తులకు ప్రజల దగ్గర ఖచ్చితంగా చెడు అభిప్రాయమే ఉంటుంది అటువంటి వ్యక్తుల మీద. మరి మంత్రి గారు ఒప్పించాలి. జగన్ గారు ఓకే అంటారు. వైసీపీ వాళ్ళని తెలిసి నెక్స్ట్ మీడియా సమావేశం పెట్టి ఓకే 2 ఎన్నికలకు వెళ్దాం అమరావతి ఎస్ఆర్ నో అనే అంశం మీద అని చెప్పి వాళ్ళు అంటారేమో. మరి మంత్రి గారు ఒప్పించాలి కదా. పోనీ వాళ్ళు ఒప్పించలేరు అనుకోండి, మంత్రి గారు ధర్మవరం నుంచి రాజీనామా చేయాలి, వైసీపీ వాళ్ళని రాజీనామా చేయమని చెప్పి ఆయన ఛాలెంజ్ విసురుకుంటూ, మంత్రి గారు నేను ధర్మవరం నుంచి రాజీనామా చేస్తా, సో జనసేన టీడీపీతో మాకు సంబంధం లేదు, మా బీజేపీ వల్ల మేమంతా ఎంపీలు ఎమ్మెల్యేలను రాజీనామా చేసేస్తాం, లేదంటే కనీసం ఎమ్మెల్యేలందరం రాజీనామా చేస్తాం, వైసీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయండి, వెళ్దాం నెక్స్ట్ ఎన్నికలకు అమరావతి రెఫరెండంగా అని చెప్పి ఆయన ఆ ఛాలెంజ్ని ఆయన సవరించుకోవచ్చు. మరి ఇంట్రెస్టింగ్. వైసీపీ వాళ్ళు మరి ఎవరైనా వచ్చి సత్యకుమార్ గారికి ఛాలెంజ్ ఇస్తారండి ఎన్నికలకు వెళ్దాం, మొత్తం కాకుండా అటు బీజేపీ వాళ్ళు రిజైన్ చేయండి, వైసీపీ వాళ్ళు రిజైన్ చేయండి, వెళ్ళండి మరి ఎన్నికలకు అమరావతి అనే అంశం మీద. అదొకటిదే అంశం, ఇంకేమీ ఉండకూడదు చర్చలో. వెళ్తారా?